సంభాల్లో రోజురోజుకి విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అక్కడ భారీగా విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకు స్థానిక మసీదులను ఉపయోగించుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా జిల్లా మెజిస్ట్రేట్ రాజేందర్ పెన్సియా ఎస్పీ సహాయంతో అక్కడ లౌడ్ స్పీకర్లను తనిఖీ చేయడానికి వెళ్లారు. ఈ తనిఖీ నిర్వహిస్తుండగా స్థానికంగా ఉన్న 4 మసీదుల ద్వారా 100 నుంచి 150 ఇళ్లకు విద్యుత్ లైన్లు వేసినట్లు గుర్తించారు. ఇందుకోసం ఏకంగా మసీదులపై పవర్ హౌస్లనే నిర్మించారని మెజిస్ట్రేట్ రాజేందర్ తెలిపారు. ఇందులో స్థానిక ముస్లిం ఇళ్లతో పాటు మదర్సాలకు కూడా ఈ మసీదుల నుంచే విద్యుత్ లైన్లు వేసినట్లు గుర్తించారు. సంభాల్ ఏరియాలో జరిపిన 3 గంటల ఆపరేషన్లోనే దాదాపు 250 ఇళ్లు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా 13 నుంచి 15 కోట్లు నష్టం వాటిల్లుతోందని అన్నారు. స్థానికంగా జరుగుతున్న విద్యుత్ చౌర్యంపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ అక్రమ చౌర్యానికి మసీదులు స్థానికుల నుంచి డబ్బులు ఏమైనా వసూలు చేశాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.